నమస్తే మంది రామారావు గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే నమస్తే. సార్, ఇక్కడ మూవీస్ విషయానికి వచ్చినట్లే సార్, ఏదైతే ఇప్పుడు అనిల్ రావుపూరి గారు ఎంత మంచి చిన్న ఏజ్ నుంచి మంచి సక్సెస్ అయ్యారు. ఒక మంచి కమెడియన్ డైరెక్టర్, మంచి సినిమాలు తీసి బాగా సక్సెస్ అయ్యారు. సో ఆయన చిరంజీవి గారికి ఒక ప్రామిస్ ఇవ్వడం జరిగింది, ఆయనతో కూడా ఒక సినిమా తీయాలని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచో ఈ మాట ఒప్పందం చేసుకున్నారు. నిన్న పట్టాలెక్కింది. సో ఏదైతే ఆ, చిరంజీవి గారు అనిల్ రావుపూడి గారి కాంబినేషన్ సంక్రాంతి అల్లుడు అని ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు. మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉండిద్ది ఆ మూవీలో. సో ఆ మూవీ ప్రొడ్యూసర్ ఎవరంటే చిరంజీవి గారి ఫస్ట్ అమ్మాయి. సో వచ్చారు, నిన్న పూజ సెరమనీ అయి మొత్తం జరిగింది, బానే ఉంది. ఇక్కడ గనక మనం చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచో ఒక వివాదం నడుస్తుంది. ఆ మెగా ఫ్యామిలీలో ఉన్న అల్లు ఫ్యామిలీ వర్సెస్ మెగా ఫ్యామిలీలా మారిందని ఎప్పుడున్న గతంలో అందరూ చెప్పుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నిన్న ఏదైతే అల్లు అరవింద్ గారు అక్కడ కూడా రావడం జరిగింది ఇన్విటేషన్ మేరకు. సో అల్లు అరవింద్ గారిని చిరంజీవి గారు అంత గట్టిగా పలకరించలేదు, ఆ స్థాయిని గట్టిగా పలకరించలేదని కొంతమంది చెప్తున్న మాట. ఈవెన్ చిరంజీవి గారి కూతురు ఎవరైతే ఉన్నారో, సో ఆ అమ్మాయి కూడా అల్లు అరవింద్ గారు ఒక నార్మల్ గా మాట్లాడడం జరిగిందని ఇంకొంతమంది అంటారు. అసలు ఏం జరుగుతుంది సార్ అక్కడ ఆ సిచ్యువేషన్ లో? ఈ మొత్తం అపోహలే, మొత్తం ఉత్తి ఉత్తి డ్రామా, వాళ్ళు బాగానే ఉన్నారు, జస్ట్ ఈ అంతా అపోహలే అని మీరు భావిస్తున్నారా? ఇది ప్రస్తుతానికి మనం చెప్పుకోవలసిన సమస్య. చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు వాళ్ళ కుటుంబాల మధ్య పచ్చగడ్డేస్తే బగ్గున మండుతుంది అనేటువంటి మాట ఇంతవరకు వచ్చింది. వచ్చిన తర్వాత మేమంతా ఒకటే, మా ఫ్యామిలీ అంతా ఒకటే అన్నారు. జనాలు ఏమో మీరు అనవసరంగా అమాయకంగా ఆలోచిస్తున్నారు, నిజే ప్రజలు అమాయకులే కనుక ఆలోచించారు. మరి దీన్ని ఏమంటారు? ఇక్కడ ఒక పక్క కడుపు మండి రామ్ చరణ్ ఉన్నాడు. గేమ్ చేంజర్లో దగ్గర దగ్గర 175 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. ఎవరికైనా అంతే కదా, 175 కోట్ల నష్టం అంటే రామ్ చరణ్ ఎలాంటి వాడు? ఆ నష్టాన్ని తానే భరిస్తాడు. భరిస్తే నవ్వుతూ భరించలేడు కదా, కడుపు మంట ఉంటుంది కదా, నవ్వుతూ భరించలేడు కదా, ఆయన గుండె మడ్డిపోయి ఉంటుంది. అలాంటిది ఈ బుసిరాజు తాలూకు పిక్చరు పెద్ది అని పేరు పెట్టారు. ఫస్ట్ దాన్ని ఏమంటారు, ఒక లుక్ బయటకు వచ్చింది. 4 రోజులు ఆగొచ్చు కదా. ఆ లుక్ బయటికి రాగానే పట్టుకున్నారండి అల్లు అరవింద్ తల ఫ్యాన్స్. ఇది పుష్పాన్ని కాపీ కొట్టాడు. పుష్పలో మా అల్లు అర్జున్ ఎలా ఉన్నాడో దీంట్లో సేమ్ గెటప్ కాపీ కొట్టారు, మేకప్ కాపీ కొట్టారు అంటే వాళ్ళ కడుపు మండుతుంది కదండి. అంటే ఇలాగంటే పుష్పనా? అదేంటది? అంటే డిఫరెంట్ మ్యానరిజమ్స్ ఉండవా, క్యారికేచర్స్ ఉండవా? కనుక అది మాత్రం చాలా ఈ రామ్ చరణ్ తాలూకు విషయంలోనూ చాలా ఫీల్ అయ్యారు పవన్ కళ్యాణ్. దానికి అపోజ్ చేస్తున్న వాళ్ళందరూ ఈరోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అపోజ్ చేస్తున్నారు అనమాట. వేషాలు సినిమా అసలు సగం పార్ట్ అవ్వలేదు అంటే ఆల్మోస్ట్ ప్రారంభం కాకముందే ఇది కాపీ సినిమా. మా ఊడు గెటప్ కాపీ కొట్టాడు, మా ఊడు యాక్షన్ కాపీ కొట్టాడు, మా ఊడి సన్నివేశాలన్నీ కాపీ కొట్టారని చెప్తున్నట్టు వాళ్ళని ఏం చేయాలి, ఎలా పనిష్మెంట్ ఇవ్వాలి, దానికి సిద్ధంగా ఉన్నారు జనసేన పార్టీ వాళ్ళు. చిరంజీవి ఫ్యాన్స్ పర్వాలేదు కానీ జనసేన ఫ్యాన్స్ పార్టీ వాళ్ళు తట్టుకోవడం చాలా కష్టం. జనసేన ఫ్యాన్స్ కి ఏం ప్రాబ్లం సార్? రాజకీయం వేరు, సినిమా వేరుగా జనసేన ఫ్యాన్స్ ఏం చేశారు ఇక్కడ? రాజకీయం వేరు, సినిమా వేరు, ఇక్కడ జనసేన ఫ్యాన్స్ ఎందుకు వచ్చారు అంటున్నా. అవునండి, జనసేన అంటే అది పొలిటికల్ పరంగా చూడాలి కానీ సినిమా పరంగా చూడకూడదు కదా. అవునమ్మా, దేనికంటే వాళ్ళు సొంతం చేసుకున్నారు కదా. జనసేన ఏం పట్టింటే ఆయన పవన్ కళ్యాణ్ గారికి ప్రాణ సమానమైన కొడుకు. మీ ప్రాణం ఉంటే నేను ప్రేమించకపోతే నేనే ఫ్యాన్ని.
ఆ చిరంజీవి గారి కంటే రామ్ చరణ్ అంటే ఇష్టపడతాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అంటే ఆ నాన్నని అంత ప్రేమిస్తాడు, పవన్ కళ్యాణ్ కూడా అంతే ప్రేమిస్తాడు రామ్ చరణ్. రేపు వచ్చే రోజుల్లో మాత్రం చాలా పెద్ద బీభత్సమైన రణరంగం అవ్వబోతుంది. ఓకే. బీభత్సమైన రణరంగం అవ్వబోతుంది. అప్పుడు పుష్ప వరకు ఏదో విధంగా జంతర మంతర మాయాజాలం అది ఇది మమ్మల్ని కొట్టేస్తున్నారు, మమ్మల్ని తిట్టేస్తున్నారు అని చెప్పేసి పోస్ట్ పోన్ చేసుకొని అది చేసుకొని ఇది చేసుకొని బతికారు. కానీ ఈసారి మరి అల్లు అర్జున్ సినిమా వచ్చిందంటే చూడాలట, రిజల్ట్ కళ్ళతో చూస్తే కానీ ఊహించి చెప్పడానికి కూడా భయం ఉంది. అది మీ సినిమా మీరు తీసుకోండి, మీ సినిమాని మీరు ఆడించుకోండి, పక్కన్న వాడి సినిమా గురించి మీకు ఎందుకు? ఓకే. ఇప్పుడు చిరంజీవి గారు అది అనిల్ రావుపూడి గారి సిచ్యువేషన్ ఏంటి సార్? అది దీని ప్రభావం దాని మీద పడింది అంటారా? అనిల్ రావుపూడి ఏంటంటే సంక్రాంతికి వస్తున్న సినిమాని చూశాడు. చిరంజీవికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ, కామెడీ టింజ్ ఉండేలాగా సినిమాలు తీస్తే ఆయన చాలా ఇష్టపడతాడు. అందుకనే మీకు అరుడా మజాగా అనే సినిమా ఉంది, మొత్తం ఫుల్ లెంత్ కామెడీ, ఈవి సత్యనారాయణ సినిమా. అలాగే ఏదైనా కామెడీ సినిమా అంటే ప్రాణం పెట్టి చేస్తాడు. కనుక అనిల్ రావుపూడి సినిమాను ఓహో అద్భుతాలు సృష్టించకంటే సినిమా చూసినంతసేపు హాయిగా నవ్వుకోవచ్చు, అది చాలా అండి. ఓకే. చాలా మంది ఫ్యామిలీస్తో వస్తారు కనుక ఫ్యామిలీ ఆడియన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. అన్ని ఫైట్స్ అన్ని ఇలాగైతే ఎవరు పూనుకుంటారు. అందుకని స్క్రిప్ట్ బాగా నచ్చింది. దాంతో ఓకే. ఫ్యామిలీ అనేసరికి కాంటెంపరీ హీరో వెంకటేష్ని కూడా వేసుకుంటున్నారు. అలాగే బుల్రాజు కూడా క్యారెక్టర్ చేస్తారట. ఇది మంచి ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఎందుకనో కనీసం పలకరించలేదు ఎవరిని. ఓకే. అరవింద్ ఎవరు మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు. తర్వాత ఏమో అలా వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత అప్పటికి అనిల్ రావుపూడి చిరంజీవి పెద్ద కూతురు పక్కన నుంచున్నాడు, ప్లేస్ ఉంది కనుక. అరవింద్ ఎలాగైనా అక్కడ తప్పుకున్నాడు. అరవింద్కి చిరంజీవి గారి పెద్ద కూతురు పక్కన నిలబడే అవకాశం కల్పించాడు. కల్పిస్తే ఆయన అన్నాడు, ఏమ్మా మర్చిపోయావా అని. కానీ కొద్ది దయనీయమైనటువంటి సందర్భాలు ఇది. వీళ్ళ తాలూకు లోపల ఉన్నటువంటి కొంచెం బాధని బయటకు ఎక్కే ఒక సందర్భం ఇది. రెండో సందర్భం, ఒకటి అల్లు రామలింగయ్య స్టూడియో ఓపెనింగ్లో బయటపడ్డారు, ఇది రెండో సందర్భం అన్నమాట. ఓకే. ఏదేమైనా వీళ్ళు ఫ్యాన్స్ వాళ్ళ కుటుంబాల మీద చిచ్చు పెడుతున్నారా, లేకపోతే ఫ్యాన్స్ని వీళ్ళే రెచ్చగొడుతున్నారా? ఏది ఏమైనా ఇండస్ట్రీలో ఇది చాలా అనారోగ్యకరమైన వాతావరణం. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా అకౌంట్ పాలిటిక్స్ వచ్చినందుకు. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ వెరీ మచ్.